వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మోహన్ బాబు మంచు మనోజ్ పంచాయతీ ఏకంగా రంగారెడ్డి జిల్లా కోర్టుకి చేరింది. సో నేను సంపాదించినటువంటి ఆస్తి పైన ఎవ్వరికి హక్కు లేదు, మంచు మనోజ్ నా ఆస్తులని ఆక్రమించారు, సో దయచేసి నా ఆస్తులు నాకు ఇప్పించండి అంటూ కుటుంబ గొడవ కాస్త 4 గోడల్లో మాట్లాడుకునే ముచ్చట్లు కాస్త రంగారెడ్డి కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సో తర్వాత అంటే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. గత కొన్ని రోజులుగా 2-3 నెలలుగా ఇటు మంచు మనోజ్, మంచు విష్ణు, మోహన్ బాబు వాళ్ళ ముగ్గురు మధ్యలో కుటుంబ ఇష్యూలు అనేది రోజు రోజుకి తగ్గుతాయి అనుకున్నారు, కానీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అది ఏకంగా మొన్నటి వరకు ఇంట్లో ఉండే, తర్వాత ఇంటి బయటికి తెచ్చారు, తర్వాత పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకురావడం అనేది జరిగింది. సో నాది వయసు అయిపోయింది, సో నా ఆస్తులు నాకు అప్పగించండి, నా ఆస్తులని కబ్జా చేశారు, అవి నా కష్టార్జితం, ఎవ్వరు కూడా సంపాదించలేరు అని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం, తర్వాత వారితో పాటు మంచు మనోజ్ కూడా రావడం అనేది కూడా జరిగింది. సో గతంలో మంచు మనోజ్ నేను చేసినటువంటి సినిమాలకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, మరి అంటే ఎట్లాగూ నాన్నగారి సంస్థనే కాబట్టి అందుకని నేను ఒక్క రూపాయి తీసుకోలేదు, మరి ఆ పైసలు నాకు ఇప్పించగలుగుతారా అది అని చెప్పేసి వారు కూడా రకరకాల కామెంట్లు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ ఆస్తి తగాదాలు కాస్త కోర్టుకు చేరడం అనేది జరిగింది. మరి గతంలో ఇటు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరి మధ్య ట్విట్టర్ల యుద్ధం కూడా కొనసాగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మంచు మనోజ్ ఏకంగా యూనివర్సిటీకి వెళ్ళేసి అక్కడ కూడా కొంత హంగామా నడిపించినట్టు కూడా తెలుస్తుంది, తెలిసిన విషయమే. సో మరి ఇప్పుడు జిల్లా కోర్టులో చేరినటువంటి అంటే కలెక్టర్ దగ్గరికి చేరినటువంటి ఇష్యూ ఇంకెక్కడికి వెళ్తారా అని చూడాల్సిందే అనుకోవచ్చు. మరి వాళ్ళు ఇప్పటికైనా సరే కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే నిజంగా మంచు మనోజ్ మోహన్ బాబు ఆస్తి తీసుకున్నాడా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.